ఏంటో తెగ చదివేస్తున్నావు. జీకే. అబ్బచ్చా, జనరల్ నాలెడ్జ్. యా. అబ్బో సీరియస్. అయితే నేను కొన్ని జీకే క్వశ్చన్స్ అడుగుతాను, కాసుకో. అడుక్కో. కాలాలెన్ని? 4. ఏంటో? వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. మరి 4గో కాలం? వయకాలం. ఏడుస్తుంది తెలివి. సరే, వేదాలు ఎన్ని? 5. 5? నాకు తెలిసి వేదాలు 4. ఏంటవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. 5దా? ఆయుర్వేదం. ఆయుర్వేదమా? అదేం వేదం? అదెప్పుడు? తెలీదా? అయితే నీకు తెలియజేయడానికి వస్తున్నారు షరీఫ్ అండ్ టీమ్ ఫన్ పంచర్స్. ప్లీజ్ వెల్కమ్. వైద్యశాల బయట బోర్డు చూసేదో చిన్న ఆసుపత్రి అనుకున్నాను, కానీ లోపల పెద్ద సెటప్పే కనపడతా ఉంది. ఈ చెట్లు, ఆ శిల్పాలు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మొత్తానికి ఇది పబ్లిక్ పార్క్ కి ఎక్కువ, జురాసిక్ పార్క్ కి తక్కువ అన్నట్లుగా ఉంది. అరే, ఈ శిల్పం వచ్చం మనిషిలా కనపడుతుంది. ఒక్క నిమిషం. ఓరి అమ్మగాడు మాడను మనిషివేనా? ఇంకా బొమ్మ అనుకున్నాను. అయినా నీకు ఇదేం పోయే కాలం ఇలా నిలబడ్డావు? పోయింది మొత్తం. నా ఆశ్రమం సర్వనాశనం అయిపోయింది. పెద్ద మనిషి ఇంకొక 5 నిమిషాలు ఆగి ఉంటే నా బాడీలో ఉన్న పైత్యం మొత్తం పోయేది కదా. ఇలా ఏదో ఒలింపిక్స్ లో పరుగు పందానికి వెళ్లే వాళ్ళగా 2 చేతులు వెనక్కి పెట్టి మేడం ముందుకు సాగదీస్తే పైత్యమో ఈ పిచ్చి ముదిరి ఒళ్ళు నొప్పులు వస్తాయి. అర్థమైందా? సరే, నీ సంగతి వదిలే. ఈ వీడి సంగతి ఏమిటి? వీడు నీలాగా బొమ్మేనా మనిషా? వాడు నాలుగే మనిషి. రండి చూద్దాం. ఏమిటయ్యా వీడు? చూడడానికి 7/G బృందావన్ కాలనీ హీరో రవికృష్ణలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, కానీ పావులాగా తెగ బుసలు కొట్టేస్తున్నాడు. ఏమిటి తన సమస్య? అది బుస కాదు, శ్వాస. గాలి తీసుకోవడం కష్టమనిపించింది మా గురువు గారి దగ్గరికి వస్తే ఈ భంగిమ వెయ్యబడ్డారు. ఈ భంగిమ వేస్తే వీడు గాలి పీల్చుకోవడం సంగతి ఏమో, కానీ ఈడే గాలిలో కలిసిపెట్టాడు. అవును అంకుల్, అవును. ఊపిరితిత్తుల సమస్యని ఇతని దగ్గరికి వస్తే ఆసనాల పేరుతో నా ఊపిరి, వైద్యం పేరుతో నా తిత్తి తీస్తున్నాడు సార్. అంతేకాకుండా నిత్యపత్యం, కాలకృత్యం అని ఏవేవో పిచ్చి పేర్లు చెప్పి తినద్దని కూడా చెప్తున్నాడు సార్. అయినా ఈ వయసులో నీకు ఇదేమి చేతొస్తామా? మీ ఇద్దరు సంగతి సరే బాగానే ఉంది. ఈ 3వ వాడు ఏమిటయ్యా? పేడ వేసే ముందు గేదలాగా వెనక్కి మరీ అంత కసిగా చూసుకుంటున్నాడు. ఏమిటి తన సమస్య? ఆ కథ కమామీషు. సమస్య మాత్రం పేడదే, కానీ గేదెది కాదు. వాడి పేడ సమస్య. అవునా? అయినా ఎంతసేపు అలా వంగుంటాడయ్యా చండాలంగా? ఏమిటి భంగిమ? ముగింపు దొరికింది. అవును, మరి నీకు ముగింపు మా కంపును. మరి 3 రోజుల నుంచి మలబద్ధకం, ఉదయం నుండి పత్తి ఉండి భంగ్యం పెట్టి మరి లోపల ఉన్న పేరుకుపోయిన గ్యాస్ మొత్తం బయటకు వదిలేసా. అంత నీ చేతి చలవా. చాలేదు యాదవ న్యూసెన్స్. అది పేరుకుపోయిన పాత గ్యాసు కాదు, ఫోన్ కొడితే వచ్చే వంట గ్యాసు కాదు, పొద్దు నుంచి ఏమి తినకపోవడం వల్ల వచ్చిన కొత్త గ్యాసు. అంతే అంటావా? ఖచ్చితంగా అంతే. అయితే ఓకే. అసలు ఈ విపి నారాయణ గారి వైద్యం ఏమిటో, ఈ ఆసనాలు ఏమిటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆ కథా కమామీషు ఎవరు చెప్తారు నాకు? అయ్యో, అంత చిక్కటి రోగాలు, అలవికారి ఆసనాలు మా విపి నారాయణ గారి ప్రత్యేకత. అదిగో మాటల్లోనే వచ్చి వస్తున్నారు మా గురువు గారు. నా ప్రకృతి వైద్యశాలలోని శాశ్వత రోగులారా, మీకు నా వంగడాలు. నాకేమీ అర్థం కావట్లేదు. అయ్యో అంకుల్, ఈ వంగడాలు అంటే వందనాలు అని, వంగడాలు అంటే ప్రతివందనాలు అని. ఇది ఇక్కడ నమస్కరించుకునే పద్ధతి అంకుల్. ఓరి మీ పద్ధతులు పందులు దొరా, మీ పాసుకాల. అయ్యా, ఎవరయ్యా నువ్వు? నీ ప్రాసలో చాలా బాగా మాట్లాడుతున్నావు. ఇది ప్రాస కోసం వాడావా, ఫ్లోలో వచ్చేసిందా? అయితే చూస్తారా గురువు గారు ప్రాస మీద నాకున్న పట్టు? చూపించు నాయనా.
ఈస్ట్ స్టువర్ట్పురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ను తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్లో ఫస్ట్ క్లాస్లో బెస్ట్గా పాస్ అయ్యాడని తన నెక్స్ట్ ఆయన్ని ఫీస్ట్ గాని గెస్ట్గా పిలిస్తే ఆయన టేస్ట్గా ఉన్న చికెన్ రోస్ట్ని బెస్ట్ అంటూ గోస్ట్ కూడా మిగిల్చకుండా మొత్తం సుష్టిగా భోంచేసి పేస్ట్ పెట్టి పళ్ళు తోముకొని మరీ రెస్ట్ తీసుకున్నట్ట ఏ రోస్టు లేకుండా చాలా ఇంకా వదలమంటారా భాషా పరాటాలు మాటల తోటాలు యతి ప్రాసల పరోటాలు. పరోటాల విషయం పక్కన పెట్టు కానీ ఈ లంగోటా ఏమిటి నాయన? అదే గురుగారు, సపోజ్ మనం ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం వేసుకుంటాం. దాని కూలింగ్ దానిదే, దీని కూలింగ్ దీనిదే. ఇంతకీ ఏమిటో చెప్పను ఆయన, నువ్వెవరు? ఎవరి ఇంతకీ ఈ పశువు చాచా శిశువు? గురువు గారు, నా పేరు రావు గోపాలరావు. నా పేరులో 2 రావులు ఉన్నట్లుగానే నాకు ఒక 2 సందేహాలు ఉన్నాయి, అడగమంటారా? సందేహం అనేది దేహంలో ఉండటం చాలా ప్రమాదకరం నాయన, తొందరగా అడుగు. నా సందేహం అడిగే ముందు ఒక ప్రశ్న అడుగుతాను, అనుకోరు కదా? ముందు ప్రశ్న అడుగు, తర్వాత సందేహం అడుగు. అయినా పగటేసగాళ్ళగా యాసం కట్టి ఇలా పిల్లల్ని ఇబ్బంది పెట్టమేటండి, చండాలం కాకపోతేని. అది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి డ్రెస్ కోడ్. నీ కాస్ట్యూమ్ గురించి పక్కన పెట్టు, నీ కష్టాల గురించి బయట పెట్టు. అలాగే గురువర్య, మిమ్మల్ని అందరూ విపి నారాయణ అంటారు కదా, దానికి అర్థం ఏమిటి? ఆ పేరు మీకు ఎలా వచ్చింది? బాగుగా అడిగావు నాయన, చెప్తాను విను. విపి నారాయణ అంటే వంతెన పత్తెన్ నారాయణ అని అర్థం. అంటే తాలూకా? ఆయన తాలూకా కాదు, జిల్లా అంతకన్నా కాదు. పూర్వకాలంలో మా తాతగారికి ఒక అంతు చిక్కని రోగం ఒకటి వచ్చింది. దానికి పథ్యం ఉంటే సరిపోతుందని అక్కడ ఎవరో వైద్యులు చెప్పారట. దాంతో ఊరు చివర ఉన్న ఒక వంతెన మీదకి వచ్చి 20 రోజులు కటిక పథ్యం ఉన్నాడు నాయన. అంటే రోగం పోయిందనమాట? రోగం కాదు, పథ్యం ఎక్కువ అవటంతో వాడైపోయాడు. దాంతో అప్పటి నుంచి వంతెన మీదకి వెళ్ళి పథ్యం ఉండి చచ్చిన నారాయణ కాబట్టి మా తాతగారి పేరు వంతెన పత్తెన్ నారాయణ అని నాకు పెట్టారు నాయన. బాగానే ఉంది. దాన్ని నేను షార్ట్ కట్ లో విపి నారాయణ అని పెట్టుకున్నాను. అమోఘంగా సెలవిచ్చారు స్వామి. ఇక నాకు 2వ అనుమానం ఉంది, అడగమంటారా? అది కూడా ఎందుకు నాయన, తొందరగా అడుగు. నేను రాగానే వీళ్ళు వేసిన ఆసనాలు చూశాను. అసలు ఆసనాలు ఏమిటి, వాటికి అర్థం ఏమిటి? ఆ కథ కమా మీకు చెబుతారా నాకు మీరు? ఇప్పుడే చెప్తాను, చాలా శ్రద్ధగా వినాలి. ఖచ్చితంగా స్వామి. అలాగే. నా ప్రకృతి వైద్యశాలలోని శాశ్వత సభ్యత్వం తీసుకున్న రోగులారా, మీరు ఒక్కొక్కరిగా వచ్చి ఉదయం నేను చెప్పిన ఆసనాలు వేయండి. అలాగే గురువు గారు. ఏడు ఆసనం ఏమంటే వంతినెక్కేస్తున్నాడు వీడితో స్వరవల బొడ్డు. చూసావగా? చూశానండి. దీని పేరు వాతపిత్తరాసనం. అంటే వాతాపి గణపతి భజే అంటూ ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ వేసే మొట్టమొదటి ఆసనం అంతేనంటారా? విఘ్నేశ్వరునే కాదు, శ్రీరామచంద్రుడినే కాదు, మరి వాతము పిత్తము ఒంట్లో హరించిపోవడానికి వేసే ఆసనం. ఇక నువ్వు వెళ్ళు. గురువు గారు, నువ్వు రా నాయనా. ఇక దీని పేరు వాయుతుత్తరాసనం. అంటే ఆ వాయునందనుడైన ఆంజనేయుడిని తలుచుకుంటే వేసే 2వ ఆసనం నాకు తెలిసి, అవునంటారా? కాదు నాయన, మరి వాయువుని తొత్తర తీరి బెత్తర పోయేంత వరకు పీల్చుకోవాలి. దీంతో ఊపిరి తిత్తులు శుభ్రం అవుతాయి. ఇక 3వ ఆసనం గురించి కూడా సెలవు ఇవ్వండి. వాడిని కిందకి దింపండి, చూడలేకపోతున్నాను వాడి బాధ. గాలికి నా గడ్డం ఊడేటట్లుంది. నూరా ఇది అన్ని ఆసనాలలోకి చాలా శ్రేష్టమైన ఆసనం. నాకు రాగానే తెలిసింది దాని శ్రేష్టత, మీరు సెలవు ఇవ్వండి దాని గురించి. దీని పేరు శబ్ద భీకరాసనం. వచ్చింది రాగానే పెద్ద శబ్దం వచ్చింది. అందుకనే నాయన ఉదయాన్నే మన పెరట్లో ఉన్న పచ్చగడ్డిని ఒక గుప్పిడి పీక్కొని నోట్లో వేసుకొని పస నవిలి రసాన్ని మింగి పిప్పిని ఊసి ఇంటి మిద్దె మీదకి వెళ్ళి ఈ భంగిమ పెట్టాలి. దాంతో లోపల పేరుకున్నటువంటి ఆ వాయువు అంతా కూడా వెనక నుంచి భీకరమైన శబ్దం చేసుకుంటూ బయటకు వస్తుంది నాయన. అందుకే దీని పేరు శబ్ద భీకరాసనం. బాగానే ఉంది స్వామి. ఇక వాడిని వెళ్ళమనండి, వాడిని చూస్తేనే నాకు భయం వేస్తుంది.
వంతెన పత్యనారాయణ, వంతెన పత్యనారాయణ. ఎవరు నాయన నువ్వు? పూనకం గానీ వచ్చిందా, దెయ్యం గానీ పట్టిందా? నీ ప్రాణాలు కావాలరా, నీ ప్రాణాలు కావాలి. నేనేం తప్పు చేశాను నాయన? ఏం చేసావో మర్చిపోయావా? నా కళ్ళలో చూడు, నా కళ్ళలో చూసి సరిగా చెప్పు, ఏం చేసావో మర్చిపోయావా? గుర్తుకు రావటం లేదు నాయన. గుర్తుకు రావట్లేదా? గుర్తుకు రావట్లేదు. జ్ఞాపక శక్తికి ఏ ఆకు వాడాలి? జ్ఞాపక శక్తి అంటే జామాకు వాడాలి. జామాకు వాడాలి. ఆపరా, ఆపరా, నేనే చెప్తాను. ఏం చేశాడంటే పంటి నొప్పి అయితే పనసాకు, తలనొప్పి అయితే తంబాకు, కాళ్ళు నొప్పి వస్తే క్యాబేజీ ఆకు అంటూ రోడ్డుకొచ్చిన ఆకు పేరు చెప్తాడు. అలాంటిది నా గర్ల్ ఫ్రెండ్ గొంతు నొప్పని వస్తే గన్నీరాకు తినిపించాడు వీడు. ఈ రోజు వీడి జీవితం అరటాకులా చినిగిపోతుంది. సరే, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి సుయోధన? టపీ టపీ మని 4 పీకడమే జహాపన. ఆగండి ఆగండి ఆగండి, నేను ఇప్పుడే వస్తాను. నేను ఇస్తాను. వంతెన మీద మీ తాత పత్యంతో చచ్చిపోతే నువ్వు వంతెన పత్యనారాయణ పెట్టుకున్నావు కదా, అదే వంతెన కింద ప్రజలకు దొంగ వైద్యం చేసి ప్రజల చేత హత్య చేయబడ్డ వంతెన హత్యనారాయణ అని నీ మనవడికి మేం పెడతాం నా పేరు. దుఃఖలేరుగా పెట్టేసాడు. నేను ఇంటికి ఆడుతున్నాను, వీడిని చూస్తే బాగా అసహ్యంగా ఉంది నాకు. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. సూపర్, బాగా చేశారు అందరూ. ఒకసారి జడ్జెస్ మరి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. బాను? చాలా 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 బాగుందండి. ముఖ్యంగా కొన్ని ఆసనాలు అయితే అసలు ఎంత అందంగా పెట్టారో. భంగిమలు, మీ భంగిమ చాలా బాగుండిందండి. దీని గురించి అంటే శబ్ద భీకరాసనం అని చెప్పారు కానీ మరి ముక్కుకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్లు చెప్పలేదు. అందరూ నాటీ ఫెలోస్, గబ్బునాయాలు అందరూ. చాలా బాగా చేశారు. హరికృష్ణ గారు మీరేమంటారు? అయ్యా హరికృష్ణ గారు, మీ ఒపీనియన్ చెప్పండి. బాగుంది, బాగా చేశారు అందరు కూడా. వాయిస్ ఇమిటేషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయితే ఆ చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసిన వాళ్ళని కూడా బాగా ఉపయోగించుకున్నారు. అది ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. భంగిమల్ ఆల్సో వెరీ గుడ్. ఎవ్రీథింగ్ వెరీ గుడ్. సూపర్.